నమస్తే, వెల్కమ్ టు ఐశ్వర్య వాస్తు. ఈరోజు మనం ఇంటి యొక్క టాయిలెట్స్ బయట వైపు ఎటుమూలన ఉంటే మంచిది, ఎటువైపు ఉండకూడదు, ఎటువైపు ఉంటే మంచి ఫలితాలు వస్తాయి అని చర్చించుకుందాం. మీరు కొత్తగా నిర్మించుకునే వాళ్ళైతే మీ టాయిలెట్స్ ఎటువైపు రావాలి, ఎటువైపు రాకూడదు అనేది మీరు చూసుకొని నిర్మించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఓకే, ఇప్పుడు మనం ఒక ఇంటి నిర్మాణం తీసుకున్నట్లయితే అది స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ రూపంలో ఉండాలని చెప్తూ ఉన్నాము. ఓకే, ఇప్పుడు మన ప్రతి ఒక్క ఇంటికి కాంపౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కాంపౌండ్ అనేది మనకి శ్రీరామ రక్షలాగా మనకు పనిచేస్తుంది. కావున ప్రతి ఒక్క ఇంటికి కాంపౌండ్ పెట్టుకొని తర్వాత ఇంటి నిర్మాణం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఒక ఇంటి నిర్మాణం ఇలా చేసుకున్నట్లయితే ఇది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఈ నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం అండి. ఇలా చేసుకున్నప్పుడు మన ఫస్ట్ ప్రిఫరెన్సెస్ ఇస్తారంటే చాలామంది ఇప్పుడు మెట్లు ఇటు ఆగ్నేయం వైపు ఇట్లా మెట్లు వేసుకొని మెట్ల కింద టాయిలెట్ ఇస్తున్నారండి. మెట్ల కింద టాయిలెట్ అనేది ఇవ్వకూడదండి, చాలా డేంజరు. ఆగ్నేయ లోపం ఉండి ఆగ్నేయం వల్ల ఇంట్లో మహిళలకి మీద ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళ గ్రోత్ ఉండదు, అభివృద్ధి ఉండదు, వాళ్ళు అనుకున్న సక్సెస్ ఉండదు, హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. కావున ఆగ్నేయం వైపు మెట్ల కింద మన వాళ్ళని టచ్ చేస్తున్నారు, అది చాలా ఎఫెక్ట్ అండి. అట్లా ఇవ్వకూడదు. ఒకవేళ ఆగ్నేయ వైపు మీకు ఇవ్వాలంటే మాకు సెట్ బ్యాక్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ మెట్లకి టచ్ అవ్వకుండా మనం ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి ఇటు మన కాంపౌండ్ వాళ్ళకి కూడా టచ్ అవ్వకుండా ఒక 3 కంటే ఎక్కువ గ్యాప్ ఉండేటట్టు, 3 ఇంచెస్ కంటే ఎక్కువ గ్యాప్ ఉండేటట్టు చూసుకొని మనం ఇట్లా ఇక్కడ నిర్మించుకోవచ్చు. లేదా వాయువు వైపు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇటువైపు వాయువు వైపు మెట్లు ఇస్తున్నారు, ఈ మెట్టు కూడా మెట్ల కింద ఇవ్వడం జరుగుతుంది. ఇటు కూడా సేమ్ అండి. ఇటు మెట్లు ఉన్నప్పుడు వాయువు వైపు మెట్ల కింద ఇవ్వకుండా మెట్లకి ఒక స్పేస్ ఇస్తూ మెట్లకి సెట్ బ్యాక్ ఎక్కువ తీసుకున్నప్పుడు మెట్లకి మనకి ఇట్లా టచ్ అవ్వకుండా మనకి కాంపౌండ్ వాళ్ళకి ఎక్కువైపు స్పేస్ ఉండేటట్టు, ఇటువైపు మెట్లకి వెళ్ళి తక్కువ స్పేస్ ఉండేటట్టు మినిమం 3 ఇంచెస్ అయినా గ్యాప్ ఇచ్చి కట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయండి. ఓకేనా. అదేవిధంగా ఇటు ఈశాన్య వైపు అనేది మనం ఎందుకంటే అసలు ఈశాన్య వైపు అనేది ఈశ్వరుడి స్థానం, మనం అటువైపు బరువులు అనేది వేయకూడదు కాబట్టి మెట్లు అనేది అటువైపు వేయకూడదు. ఇప్పుడు కొంతమంది నైరుతిలో మెట్లు వేసేవాళ్ళండి. మెట్లు వేసి నైరుతి మెట్ల కింద టాయిలెట్ కడుతుంది. అసలు నైరుతి అంటేనే మెట్లు ఇవ్వడం కూడా చాలా రాంగ్. ఇప్పుడు మెట్లు ఇవ్వడం జరగటం లేదు. కావున మెట్ల కింద ఇవ్వడం టాయిలెట్, నైరుతి టాయిలెట్ అని చాలా డేంజర్ అండి. ఈ మెట్ల కింద టాయిలెట్ అనేది గృహిణి మీద కానీ ఇంటి యజమాని మీద కానీ ఇద్దరి మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కావున ఇటు నైరుతి వైపు అనేది అసలు మెట్లు కానీ టాయిలెట్ కానీ రాకుండా చూసుకోండి. మ్యాక్సిమం వచ్చేసి ఈశాన్య వైపు నైరుతి వైపు తప్ప మిగతా వాయువ్యం కానీ ఆగ్నేయం కానీ అది కూడా మన ఇంటికి టచ్ అవ్వకుండా ఉంటే మంచి ఫలితాలు వస్తాయండి. థ్యాంక్ యూ.